ప్రేమని ప్రాణంగా చూసుకుంటా. నేను చూపిస్తున్నంత ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు అంటూ బిల్డప్ కొట్టిన ధీరజ్ అన్న మాట నిలబెట్టుకోవడానికి కోసం నానా తిప్పలు పడుతూ ఉంటాడు. అమూల్య విషయంలో విశ్వక్‌తో రాయబారం చేసింది ప్రేమే అని అపార్థం చేసుకుంటున్న ధీరజ్‌కి ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ప్రేమ. అయితే ఇంట్లో వాళ్ళంతా ఆ విషయంలో ప్రేమని క్షమించారు కానీ ధీరజ్ మాత్రం ప్రేమని క్షమించలేదు. అంతా తెలిసినప్పుడు తనకెందుకు చెప్పలేదని ప్రేమని నిలదీసి ఆమెను దూరం పెట్టేశాడు ధీరజ్. అయితే ప్రేమకి యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ధీరజ్‌లో ఉన్న ప్రేమ ఉప్పొంగింది. ఆమె ప్రాణాలకు ఏదైనా అపాయం ముంచుకొస్తుందేమోనని పోయాడు ధీరజ్. ఇక ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ధీరజ్ తనపై చూపిస్తున్న ప్రేమను చూసి పులకరించిపోతుంది ప్రేమ. ఏరా లోపల ఇంత ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం ప్రేమ లేనట్టు నటిస్తున్నావు కదరా! ఉండరా నీ పని చెప్తానంటూ ఫోన్ తీసి సమయానికి తగు సేవలు చేయని శ్రీవారిని అంటూ సాంగ్ పెడుతుంది ప్రేమ. అప్పటికి ధీరజ్ ప్రేమ కోసం జ్యూస్ తీస్తూ ఉంటాడు. దాంతో ధీరజ్‌కి మండిపోతుంది. ప్రేమ కావాలని ఏడిపిస్తూ ఉంటుంది. ధీరజ్ కోపంగా చూసేసరికి ఫోన్‌లో పాటని ఆపేసి సమయానికి తగు సేవలు చేయని నా శ్రీవారిని అంటూ పాట అందుకుంటుంది ప్రేమ. చీచీ వెధవ కాకులు తెగ సింగుతుంది అంటూ ప్రేమ గాలి తీసేస్తాడు ధీరజ్. ఆ తర్వాత ప్రేమకి జ్యూస్ ఇవ్వగా ఇంత అందమైన గొంతుని పట్టుకొని కాకితో పోలుస్తావేంట్రా కాకి వెధవ అని అంటుంది ప్రేమ. అబ్బచ్చా అందమైన గొంతా చూసింది చాలే కానీ మూసుకొని తాగు అని అంటాడు ధీరజ్. ఇక రేపటి ఎపిసోడ్‌లో ధీరజ్ నెత్తికెక్కిన కళ్ళన్నీ కిందికి దింపుతాడు చందు. అమూల్య విషయంలో నా తప్పు లేదురా మగడా అని ప్రేమ ఎంత మొత్తుకున్నా ఈ పుత్రరత్నం వినిపించుకోకపోగా విశ్వక్ అమూల్యల మధ్య ప్రేమ రాయబారం చేసింది ప్రేమేనని నిందలేస్తూ ఉంటాడు. దాంతో ధీరజ్‌కి నిజం చెప్పి కళ్ళు తెరిపిస్తాడు పెద్దోడు చందు. ప్రేమపై ధీరజ్ చిరాకు పడి చెయ్యి లేపుతాడు ధీరజ్. అది చూసిన పెద్దోడు రేయ్ బుద్ధుందా నీకు భార్యపై చెయ్యెత్తుతావేంట్రా అని అంటాడు. నిన్ను కాపాడిందని ఒకే ఒక కారణంతో సేవలు చేస్తున్నాను. అమూల్య విషయంలో ఇది చేసిన నమ్మక ద్రోహానికి దీన్ని నా జీవితంలో నుండి మన ఇంట్లో నుంచి తరిమెయ్యాలి అని అంటాడు ధీరజ్. ఆ మాటతో పెద్దోడు చందు నోరు ముయ్యరా అంటూ ధీరజ్ పైకి దూసుకొని వెళ్తాడు. ప్రేమ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆ విశ్వక్ గాడిని ప్రేమించమని ప్రేమ రాయబారం చేసింది ప్రేమ కాదు నా భార్య వల్లి అని నిజం కక్కేస్తాడు చందు. దాంతో షాక్ అయిన ధీరజ్ ఏంట్రా ఏమంటున్నావు? వల్లి వదిన ఏంటి అని అడుగుతాడు ధీరజ్. అవును అన్నయ్య పెద్దన్నయ్య చెప్పింది నిజమే. వల్లి వదినే దీనంతటికి కారణమని చెప్తుంది అమూల్య. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజ్. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.